హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి దివాళీ అండ్ దసరా స్పెషల్ కలెక్షన్స్ అండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మనకి లలిత అమ్మవారు, బాల త్రిపుర సుందరి, వారాహి అమ్మవారు, లక్ష్మీ బాలాజీ, అదేవిధంగా గణేష్ లక్ష్మీ దియాసు, పంచహారతలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి. మనకి లలిత అమ్మవారండి పుష్పంతో కూర్చుని ఉన్నారు చూడండి. మన ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని కూడా ఎక్కువగా పూజిస్తాం కదా. చాలా బాగున్నారండి అమ్మవారు. ఇంతకు ముందు చూపించినవి మకర తోరణం లేవండి, ఇప్పుడైతే మకర తోరణంతో వచ్చాయి. అవైతే చాలామంది అడిగారు, స్టాక్ అయిపోయాయండి. మకర తోరణంతో వచ్చినా కూడా ఏడలు కూడా చాలా బాగుంది చూడండి. కార్వింగ్ ఎంత బాగా వచ్చిందో అమ్మవారు. బ్యూటిఫుల్ పీస్ అండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 950 రూపీస్ పడుతుంది. హైట్ వచ్చేసరికి అమ్మవారు మనకి మకర తోరణంతో సహా చూసుకుంటే 5 ఇంచెస్ అండి. ఓన్లీ అమ్మవారు వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వరకు వస్తారండి. చాలా బాగున్నారు. మనకి చూడండి శంకు చక్ర దీపాలు, ఇవి కూడా చాలా టైమ్స్ చూపించాము. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి. ఇవి మనకి వెరీ స్మాల్ సైజ్ అండి. హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను. సాలిడ్గా ఉంటాయండి. వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ 180 రూపీస్ అండి. మనకి 100 గ్రామ్స్ పైన వస్తుందండి ఒక్కొక్కటిని. పేరు కావాలంటే 360 రూపీస్ అవుతాయి. ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ వచ్చాయండి. ఇవి చూడండి కొంచెం బిగ్ సైజ్ వస్తున్నాయి. మనకి చిన్నది ఇందులో పట్టేస్తుంది చూడండి, కొంచెం బిగ్ సైజ్. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 300 పడుతున్నాయండి. వెయిట్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి. కొంచెం ఇవి వెయిట్లో వస్తున్నాయి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 2.2 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ లోపు వస్తుందండి. 1.7 వరకు వస్తుంది. అవే ఈ చిన్న సైజ్ అయితే మనకి 2 ఇంచుకి లోపల వస్తుందండి. హైట్ వచ్చేసరికి 1.7 అలా వస్తుంది. మనకి ఇది కూడా 1.5 ఇంచెస్ లోపే వస్తుందండి. చాలా చిన్న సైజ్ అండి ఇవైతేని. ఈచ్ వన్ 180. బిగ్ సైజు మనకి ఈచ్ వన్ కాస్ట్ 300 అండి. మనం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర కూడా అటు ఇటు పెట్టుకోవచ్చండి. మనకి అదేవిధంగా చూడండి వెంకటేశ్వర స్వామి చాలామంది అడిగారు. కలియుగ ప్రత్యక్ష దైవం. ఫినిషింగ్ చూడండి స్వామివారు ఎంత బాగున్నారో, అలంకారంతో చాలా బాగున్నారండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ పడుతుందండి. ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి 6 ఇంచెస్ వస్తున్నారండి స్వామివారు. పీఠంతో సహా చూసుకుంటే ఓన్లీ ఐడల్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వస్తుందండి. అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారండి. చూడండి అమ్మవారు ఎంత బాగా కూర్చుని ఉన్నారో పీఠం పైన. చాలా బాగున్నారండి. మనకి స్వామివారి దగ్గర అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అమ్మవారు అయితే మనకి వెయిట్ ఎక్కువ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 800 పడుతున్నారు అమ్మవారు. అమ్మవారి హైట్ వచ్చేసరికి మనకి 4.5 ఇంచెస్ అండి పీఠంతో సహా. ఓన్లీ ఐడల్ హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుంది. మనకి స్వామివారికి అమ్మవారికి కూడా 1.5 ఇంచ్ వేరియేషన్ ఉందండి. సరికి మనకి వారాహి అమ్మవారండి. వారాహి అమ్మవారు కూడా చూడండి మనకి మకర తోరణంతో సహా వచ్చారు. మనకి హైట్ వచ్చేసరికి మకర తోరణంతో సహా 4.5 ఇంచెస్ అండి. ఓన్లీ ఐడల్ చూసుకునేసరికి మనకి 3.5 ఇంచెస్ వస్తుంది. చాలా బాగుందండి ఫినిషింగ్. ఈ అమ్మవారు కూడాని హెవీ క్వాలిటీ అండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 850 రూపీస్ పడుతుందండి. మనకి బాల త్రిపుర సుందరండి. మన దగ్గరికి అయితే ఇప్పుడు స్టాక్ వచ్చాయండి ఐడల్స్. ఫైన్ క్వాలిటీలో వచ్చింది చూడండి. ఫినిషింగ్ ఎంత బాగా వచ్చారో అమ్మవారు. చాలా బాగుందండి. డీటెయిలింగ్ అంతా కూడాని చాలా బాగా వచ్చింది. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 750 అండి. సాలిడ్ పీస్ అండి. చాలా వెయిట్ కూడా ఉంది. మనకి హైట్ వచ్చేసరికి అమ్మవారు 3.5 ఇంచెస్లో వస్తున్నారండి. చాలా బాగున్నారు చూడండి. ఓన్లీ 750 రూపీస్. సరికి మనకి అన్నపూర్ణ అమ్మవారండి. ఐడల్స్ కూడా చాలామంది అడిగారు. ఫినిషింగ్ చూడండి అమ్మవారు చాలా బాగున్నారు. మనకి చిన్న సైజ్ అయినా సరే ఫినిషింగ్ చాలా బాగా వచ్చారండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. ఐడల్లో హైట్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్లో వస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింహాసనం అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇదంతా కూడా లోటస్లో వచ్చింది చూడండి. లోటస్ పైన మనకి ఈ విధంగా మిడిల్లో కూడా డిజైన్ వస్తుందండి. చాలా బాగుంది. పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి. చూడండి ఇది మనం తీసేసుకోవచ్చండి కావాలంటే. మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. మనం ఇలా కావాలంటే తీసేసుకోవచ్చు. మనం ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చండి.
ఈ విధంగా ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మనం లోటస్లో అమ్మవారిని అది కూర్చోబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి పికాక్ డిజైన్ వస్తుంది. మనకి దీనికి కూడా చూడండి ఇలా స్టోన్స్ వస్తున్నాయండి, చాలా బాగుంది. మనం కావాలంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. మనకి సింహాసనం ప్రైస్ వచ్చేసరికి 1250 రూపీస్ పడుతుందండి. మనం అమ్మవారి ఐడల్స్, లక్ష్మీ అమ్మవారు కానీ ఏ ఐడల్ అన్నా సరే పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఐడల్ పెట్టి చూపిస్తున్నాను, వారాహి అమ్మవారిది. అదేవిధంగా మనం నవరాత్రుల్లో ఏ అమ్మవారు అయితే అమ్మవారిని పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ అండి. ఈ మోడల్లో అయితే చాలా మంది అడిగారు. ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి చూడండి. మనకి దీపావళి అది వస్తుంది కదా, లేదంటే మనం అమ్మవార్ల దగ్గర అది కూడా పెట్టుకోవచ్చండి. మనకి ఇవి ఈచ్ వన్ కాస్ట్ 60 రూపీస్ అండి. కింద వచ్చేసరికి ఈ విధంగా స్టాండ్ వస్తుంది. దియా కూడా పెద్దది వస్తుందండి. మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ పడతాయి. చాలా బాగున్నాయండి దియాస్ అయితే. మనకి చాలామంది లెంత్ అడుగుతున్నారండి. మనకి లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఇందులోనే మనకి ప్లేట్ వస్తుందండి. కింద మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్లేట్ వచ్చి ఈ విధంగా దియా వస్తుందండి. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 90 రూపీస్ పడుతుందండి. మనకి ఈ ప్లేట్ లెంత్ వచ్చేసరికి 3.5 వస్తుందండి. దియా అయితే మనకి సేమ్ 2.5లోనే వస్తుందండి. చాలా బాగుంది. ఇది కూడా ఈచ్ వన్ 90 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసికోట దగ్గర అది పెట్టుకోవడానికి దీపాలండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఇవి స్మాల్ సైజ్ అండి. ఇది చూడండి, ఇందులో ఆయిల్ వేసుకుని మనం పెట్టుకోవచ్చండి. పైన విధంగా క్యాప్ వస్తుంది. స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 190 రూపీస్ పడుతుందండి. స్మాల్ సైజు చాలా బాగుందండి. ఇందులో కొంచెం బిగ్ సైజు ఇది 250 రూపీస్ పడుతుందండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి అయితే మనకి దివాళీకి, కార్తీక మాసంలో అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ క్యాప్లు కూడా చాలా మంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేసామండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తాయి మనకి హోల్స్. మనం ఎక్కడైనా సరే దీపం దగ్గర ఇలా పెట్టేసుకుని పైన ఒక ప్లేట్ వేసేసుకుంటే దీపాలు అది కొండెక్కకుండా ఉంటాయండి. చాలా బాగుంది. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 230 రూపీస్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి కూడా చాలా మంది అడిగారండి. మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 4 ఇంచ్ వరకు వస్తుంది. ఈ లెంత్ వచ్చేసరికి 3 ఇంచ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్లో ఇంకొక మోడల్ అండి. మనకి వుడెన్ హ్యాండిల్ వస్తుంది చూడండి, చిన్నగా చాలా బాగుందండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 420 రూపీస్ పడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి వీలుగా ఉంది. చాలా బాగుందండి. వచ్చేసరికి మనకి అభిషేకం పాత్ర అండి. మనం అభిషేకాలు అది చేసుకుంటాం కదా, మనకి పైన కూడా క్యాప్ ఈ విధంగా వస్తుంది. ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ చేసాము. ఇప్పుడైతే వచ్చినాయండి స్టాకు. చూడండి, మనం ఏ ఐడల్స్కి అయినా సరే పూజలప్పుడు అభిషేకాలు చేసుకుంటాం కదా, మనకి పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్ పడుతుందండి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ హైట్లో వస్తుంది. మనకి ఒక 100 ml వాటర్ అయితే పడుతుందండి ఇందులోని. అయితే కృష్ణయ్య అండి, ఎంత బాగున్నారో చూడండి. మనకి వెన్న కృష్ణయ్య హ్యాండ్లో కూర్చుని ఉన్నారండి. హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నారండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 400 పడుతుందండి వెన్న కృష్ణయ్య. చాలా బాగుంది ఫినిషింగ్ అయితేని. మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. ఈ లెంత్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ వస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి అండి. మనకి స్మాల్ సైజ్ ఐడల్ అయినా సరే చాలా బాగుంది. ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు. సూపర్ ఫైన్ క్వాలిటీలో వస్తాయండి ఇవి అయితేని. ఫినిషింగ్ చూడండి, చిన్న ఐడల్ అయినా సరే ఎంత క్లారిటీగా ఉందో. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 400 పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి నాగపడుగుతో సహా పై వరకు చూసుకుంటే 2.5 ఇంచెస్ పైనే వస్తుందండి. ఓన్లీ ఐడల్ చూసుకుంటే 2.2 ఇంచెస్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 400 అండి. వచ్చేసరికి ఈ ఐడల్ డిఫరెంట్గా ఉంది చూడండి. భూ వరాహస్వామి అండి. మనకి శంకు చక్రంతో సహా ఉన్నారు చూడండి. స్వామివారు చాలా బాగున్నారు. భూ వరాహస్వామి. ఈ ఐడల్స్ అయితే లిమిటెడ్గా వస్తాయండి, ఎప్పుడో కానీ అయితే స్టాక్ రావు.
కార్వింగ్ చూడండి, ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 650 రూపీస్ పడుతుందండి. ఈ ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్లో వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవిందనామం స్టాండ్ అండి. చూడండి, స్టాండ్ మోడల్లో ఉంది, చాలా బాగుందండి. మనకి ఈ విధంగా 3 వస్తాయండి ఒకే స్టాండ్ పైన. మనం ఇలా కావాలంటే కిందైనా పెట్టేసుకోవచ్చండి ఇది, లేదంటే ఏదైనా ప్లేట్లో అది కూడా పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి 300 పడుతుందండి. మనకి స్టాండ్ హైట్ వచ్చేసరికి 1.5 ఇంచ్ పైన వస్తుందండి, 1.6 అలా వస్తుంది. మనకి లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచ్ వస్తుందండి. ఓన్లీ 300 పడుతుందండి. మనకి ఐడల్స్ పెట్టుకునే స్టాండ్స్ కూడా చాలా మంది అడిగారు. మనకి ఇందులో స్మాల్ సైజ్ అయితే స్టాక్ వచ్చేసాయండి మళ్ళీని. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ అండి, లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అండి. ఈచ్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ పడుతుంది. కొంచెం మందంగా వచ్చాయండి, చాలా మందంగా ఉన్నాయి చూడండి. వచ్చేసరికి శ్రీచక్రం ప్లేట్స్ అండి. మనకి శ్రీయంత్రం ఉంటుంది చూడండి, మిడిల్లో వచ్చేసరికి ఎంత బాగున్నాయో ప్లేట్స్. మరీ స్ట్రాంగ్ ఉండవండి, లైట్ వెయిట్గా ఉంటాయి. ఓన్లీ 110 రూపీస్ పడుతుంది. ప్లేట్ వచ్చేసరికి మనకి ఇంచెస్ వచ్చేసరికి 5 ఇంచెస్ పైన వస్తుందండి, 5.2 ఆ విధంగా అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 110 అండి. మనం దేవీ నవరాత్రుల్లోనే కాదు, దీపావళికి కానీ ఎప్పుడైనా సరే అమ్మవారి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవడానికైతే చాలా వీలుగా ఉంటుందండి. మనం కుంకుమ పూజ అది ఎప్పుడు నిత్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్లేట్ ఒక్కటి ఉంటే చాలండి, నిత్యం కూడా మనం కుంకుమ పూజ చేసుకోవడానికి, ఫ్రైడేస్ అది కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ లక్ష్మీదేవి ఐడల్ అండి, 1500 3Dలోని. ఇవైతే చాలా బాగుంటుంది. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, చాలా కలగా ఉంటారండి. మనకి ఇప్పుడు దివాళీకి అది లక్ష్మీ పూజలు అది చేసుకుంటాం కదా, అప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అండి ఇవి. మనకి ప్రైస్ వచ్చేసరికి 1500, 4 ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి అమ్మవారు. మనకి వచ్చేసరికి మనకి కమలం దియ్య అండి, చూడండి బిగ్ సైజు, చాలా మంది అడిగారు. ఇవి కూడా రీస్టాక్ చేసాము, చాలా బాగుందండి. మనకి దీపావళికి కానీ అమ్మవారిని అది పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్దండి. మనం దియ్యా కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు. మిడిల్లో ఈ విధంగా విక్ తీసేసుకుని చూడండి అమ్మవారి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను, చాలా బాగుంది. మనం లక్ష్మీ ఐడల్స్ కానీ దుర్గా ఐడల్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. దియ్య కూడా చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో, మనం అఖండ దీపం కింద కూడా పెట్టుకోవచ్చండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. మనకి లెంత్ వచ్చేసరికి 7 ఇంచ్ వరకు వస్తుంది. ఓన్లీ దియ్య వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుందండి, బిగ్ సైజు. లోతు కూడా మనకి 1.5 ఇంచ్ వస్తుందండి. వచ్చేసరికి పంచహారతి స్టాండ్లు అండి. ఇవి కూడా చాలా మంది అడిగారు, ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి. చూడండి, మనకి అమ్మవార్లకి అది మనం పంచహారతి ఇచ్చుకుంటాం కదా, చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. లేదంటే ఈ విక్స్ తీసేసుకుని పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి పెట్టుకోవచ్చండి, ఫ్లవర్స్ అది కూడా. చాలా బాగుంది స్టాండు. లేదంటే మనం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి, చాలా టైం వెలుగుతుంది. మనం ఈవినింగ్ వరకు కూడా పెట్టుకోవచ్చండి, మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 950 రూపీస్ అండి. హెవీ వెయిట్ అయితే వస్తుందండి, చాలా బాగుంది. స్టాండ్ అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 5 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్ వస్తుందండి. చూడండి ఈ విధంగా. ఇవన్నీ కూడా స్క్రూ సిస్టమ్ అండి, రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మీ దియాస్ అండి, స్మాల్ సైజు, సాలిడ్గా వచ్చాయండి, వెయిట్ ఎక్కువలో వచ్చాయి, చాలా బాగున్నాయండి. మనకి ఒక్కొక్క దియ వచ్చేసరికి మనకి 1/2 కిలో పైన ఉందండి. మనకి 5.5 వస్తుంది, చాలా బాగున్నాయండి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి మనకి 750 రూపీస్ పడుతుంది. మనకి గోల్డ్ ఫినిషింగ్లో కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే చూడండి, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. ఈ లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుంది, చాలా బాగున్నాయి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 750 అండి. మీకు పేరు కావాలంటే 1500 అవుతుంది. రెండు కూడా ఒకే సైజులో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ధూప్ స్టాండ్ అండి, బిగ్ సైజు అండ్ హెవీ వెయిట్ వస్తుందండి, చాలా బాగుంది. చూడండి, మనం 2 in 1 యూజ్ చేసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి డిజైన్ వస్తుంది చూడండి, చాలా సాలిడ్గా అయితే ఉంది, చాలా బాగుంది.
మనకి ప్రైస్ వచ్చేసరికి 1850 పడుతుందండి. మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి. మనకి హంస కూడా చాలా బాగుందండి. మనం దియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. విక్ హోల్డర్ వేసుకుని కావాలంటే దియా కింద కూడా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా విక్ హోల్డర్ వేసుకుని దియా కింద యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ధూప్ స్టాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా అమ్మవారి ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనం అకేషన్ బట్టి ఈ విధంగా అమ్మవారి ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనకి లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి ధూప్ స్టాండ్ 7 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1850 అండి. హెవీ వెయిట్ వస్తుందండి. మనకి 1.5 kg వరకు వస్తుంది ఇంచుమించుగాని. నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ బాక్స్ అండి. హెవీ వెయిట్ వస్తుంది చూడండి. పైన వచ్చేసరికి మనకి గణేష్ వస్తారండి. మనకి సైడ్ అంతా కూడా మనకి చూడండి ఎంత బాగా వస్తుందో. నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నారు. చాలా బాగుందండి. డాన్సింగ్ లేడీస్ అయితే వస్తారు. చాలా బాగుందండి. సాలిడ్ అండి. హెవీ వెయిట్ వస్తుంది. ఇది కూడా మనకి 1.4 kg అలా వస్తుందండి. మనకి 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. 3.2 ఇంచెస్ అలా వస్తుంది. విత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 1850 పడుతుందండి. చాలా వెయిట్లో అయితే వచ్చింది. మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి. వచ్చేసరికి మనకి ఒంటెలండి. బిగ్ సైజు. ఇంతకు ముందు అయితే వీటిలో స్మాల్ సైజ్ అయితే చూపించాం. ఇప్పుడైతే బిగ్ సైజ్ వచ్చాయి. మనకి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి పై వరకు చూసుకుంటే 5 ఇంచెస్ వస్తున్నాయండి. ఈ లెంత్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వస్తున్నాయి. చాలా బాగున్నాయండి. పైన కూడా చూడండి మనకి స్టోన్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి. మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి 1300 పడుతున్నాయండి. ఇవి కూడా మనకి 1 kg వెయిట్ వరకు వస్తున్నాయండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి డిజైన్ అంతా కూడా